హృదయాలకు సన్మార్గాన్ని చూపే మరియు సత్యం కోసం పట్టుదలతో నిలిచేవారిని గౌరవించే ఆ అల్లాహ్కే సర్వస్తోత్రాలు. మన ప్రియతమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మరియు వారికి పూర్వం వచ్చిన ఆదం అలైహిస్సలాం నుండి ఈసా అలైహిస్సలాం వరకు ఉన్న పవిత్ర ప్రవక్తలందరిపై శాంతి, శుభాలు మరియు సంపూర్ణ సలాములు వర్షించుగాక. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మీరు మా మునుపటి ఎపిసోడ్లను చూడనట్లయితే మీరు వెనక్కి వెళ్లి మా ప్రవక్తల కథలు ప్లేలిస్ట్ను చూడవలసిందిగా నేను కోరుతున్నాను. అక్కడ ప్రతి కథ తదుపరి కథతో ఎంతో అందంగా, సజావుగా ముడిపడి ఉంటుంది. దయచేసి దీనిని మీ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో పంచుకోండి, ఎందుకంటే ఈ పవిత్ర జ్ఞానం ఒక కానుకలు పంచుకోవడానికే ఉంటాయి. ఈ రోజు మన కథ ఖురాన్లో అన్నింటికంటే ఎక్కువగా ఎవరి పేరు ప్రస్తావించబడిందో ఆ ప్రవక్త గురించి. అద్భుతాలు, పరీక్షలు, ధైర్యం మరియు అల్లాహ్తో నేరుగా మాట్లాడే భాగ్యంతో నిండిన జీవితం కలిగిన ప్రవక్త గురించి. భూమిపై ఉన్న అత్యంత శక్తివంతమైన క్రూరుడైన పాలకుడి ముందు నిలబడి అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి అని ప్రకటించిన ప్రవక్త గురించి. ఈ రోజు మనం ప్రవక్త మూసా అలైహిస్సలాం యొక్క అద్భుతమైన జీవిత ప్రయాణాన్ని తెలుసుకుందాం. మూసా అలైహిస్సలాం జన్మించడానికి చాలా కాలం ముందే యాకూబ్ అలైహిస్సలాం కుటుంబం బనీ ఇస్రాయిలు ఈజిప్టులో స్థిరపడ్డారు. తరతరాలుగా వారు అక్కడ శాంతితో జీవించారు. కానీ కాలక్రమేణా ఒక కొత్త ఫిరౌన్ అధికారంలోకి వచ్చాడు. అతడు వారిని పౌరులుగా చూడలేదు, ఒక ముప్పుగా చూశాడు. బనీ ఇస్రాయిలు బానిసలుగా మార్చబడ్డారు. వారు అవమానించబడ్డారు, శ్రమ దోపిడీకి గురయ్యారు మరియు జంతువుల కంటే హీనంగా చూడబడ్డారు. ఖురాన్లో సూరా అల్ ఖసస్ ఆయత్ 4లో ఫిరౌన్ ప్రజలను విభాగాలుగా విభజించి ఒక సమూహాన్ని క్రమపద్ధతిలో అణచివేశాడని అల్లాహ్ మనకు చెబుతున్నాడు. వారి నవజాత మగ పిల్లలను చంపి ఆడపిల్లలను బ్రతకనిచ్చేవాడు. ఆపై పరిస్థితులు మరింత ఘోరంగా మారాయి. ఫిరౌన్కు ఒక కల వచ్చింది మరియు అతని సలహాదారులు, జ్యోతిష్కులు అతడిని హెచ్చరించారు. బనీ ఇస్రాయిలులలో ఒక బాలుడు జన్మిస్తాడని, అతడు పెరిగి పెద్దవాడై అతని సామ్రాజ్యాన్ని నాశనం చేస్తాడని. దీనిని నివారించడానికి ఫిరౌన్ ఈ రోజుకు కడుపు తరుక్కుపోయేలా చేసే ఒక ఉత్తర్వు జారీ చేశాడు: బనీ ఇస్రాయిలులలో పుట్టే ప్రతి మగ బిడ్డను చంపివేయండి. ఆనాటి భయానక పరిస్థితిని ఊహించుకోండి. తల్లులు తమ గర్భాలను దాచుకుంటున్నారు. కుటుంబాలు నిరంతర భయంలో బతుకుతున్నాయి. సైనికులు ప్రతి ఇల్లు వెతుకుతున్నారు. మూసా అలైహిస్సలాం జన్మించబోతున్న చీకటి, ప్రమాదకరమైన ప్రపంచం ఇది. ఆ భయాందోళనల మధ్య ఒక మగబిడ్డ జన్మిస్తాడు. అతని తల్లి ఇప్పుడు తన బిడ్డను వెతుకుతున్న సైనికుల నుండి దాచవలసిన బాధాకరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆమె భయాన్ని మీరు ఊహించగలరా? తలుపు తట్టిన ప్రతి శబ్దం, బిడ్డ ఏడ్చిన ప్రతిసారీ మరణం ముంచుకురావచ్చు. అప్పుడు అల్లాహ్ మానవ ఆలోచనలకు అందని ఒక పని చేస్తాడు. ఆయన ఆ నిస్సహాయ తల్లికి ఒక ప్రత్యక్ష మార్గదర్శకత్వాన్ని, ఇల్హాం, ప్రసాదిస్తాడు. నీకు అతని గురించి భయం కలిగినప్పుడు అతనిని ఒక బుట్టలో ఉంచి నదిలో వదిలివేయి. భయపడకు, దుఃఖించకు. నేను అతనిని నీ వద్దకు తిరిగి చేర్చుతాను మరియు అతనిని ప్రవక్తలలో ఒకరిగా చేస్తాను. అల్లాహ్ ఆమెను ఏమి చేయమని అడుగుతున్నాడో ఆలోచించండి. తన కొడుకును ప్యాలెస్ సైనికుల ప్రమాదం నుండి రక్షించడానికి ఆమె అతనిని లోతైన నదికి అప్పగించాలి. ఇది తార్కికంగా అర్థం కాదు, కాని అసలు విషయమే అది. ఇది మానవ తర్కంపై కాదు, అల్లాహ్ పట్ల ఉన్న పరిపూర్ణమైన నమ్మకానికి పరీక్ష. ఆమె లోబడుతుంది. ఆమె తన అమూల్యమైన బిడ్డను బుట్టలో ఉంచి నైలు నది అలలపై వదిలివేస్తుంది. కాని ఆమె ఒక తల్లి. ఆమె తన కుమార్తెను, మూసా సోదరిని, అతనిని అనుసరించు, అతనిని కంటిపాపలా చూడు అని చెబుతుంది. ఆ బుట్ట నదిలో కొట్టుకుంటూ నేరుగా ఫిరౌన్ సొంత ప్యాలెస్ యొక్క ప్రైవేట్ ప్రాంగణంలోకి చేరుకుంటుంది. ప్రపంచంలోని అత్యంత క్రూరమైన పాలకుడి ఇంట్లో నివసిస్తున్నప్పటికీ చరిత్రలో పవిత్రమైన, మృదుస్వభావి మరియు ఏకేశ్వరుడిని రహస్యంగా విశ్వసించే స్త్రీగా గుర్తింపు పొందిన ఫిరౌన్ భార్య ఆసియా సేవకులు ఆ బుట్టను కనుగొంటారు.
ఆమె ఆ బుట్టను తెరుస్తుంది. లోపల ఏడుస్తున్న ఒక మగబిడ్డ ఉన్నాడు. ఫిరౌన్ ఆ బిడ్డను చూసి వెంటనే చంపేయాలనుకుంటాడు. ఎందుకంటే అతని ఉత్తర్వు లక్ష్యంగా చేసుకున్న బిడ్డ ఇదే. కాని ఆసియా ఆ బిడ్డ వైపు చూస్తుంది. అల్లాహ్ ఆమె హృదయాన్ని పూర్తిగా కరిగించివేస్తాడు. ఆమె ఫిరౌన్ వైపు తిరిగి ఖురాన్లో శాశ్వతంగా నమోదైన మాటలను చెబుతుంది. ఇతడు నాకు మరియు నీకు కంటి చలవ కావచ్చు. ఇతనిని చంపవద్దు. బహుశా ఇతడు మనకు ప్రయోజనం చేకూర్చవచ్చు, లేదా మనం ఇతనిని దత్తపుత్రుడిగా స్వీకరించవచ్చు. అల్లాహ్ ఆ బిడ్డపై ప్రేమను నేరుగా ఆ క్రూరుడి ఇంట్లోని వారి హృదయంలో వేశాడు. ఫిరౌన్ అంగీకరిస్తాడు. ఏ బిడ్డను వేటాడి చంపాలని అతడు ఆజ్ఞాపించాడో అదే బిడ్డ ఇప్పుడు అతని స్వగృహంలో సురక్షితంగా పెరుగుతున్నాడు. అది అల్లాహ్ సంకల్పం యొక్క శక్తి. ఆయన మూసాను రక్షించడమే కాదు, అతడిని వెతుకుతున్న వ్యక్తి యొక్క ప్యాలెస్లోనే అత్యంత సురక్షితమైన, ఎవరికీ అందని ప్రదేశంలో ఉంచాడు. ఇప్పుడు ఆసియా ఆ బిడ్డకు పాలు ఇవ్వాలనుకుంటుంది. కాని ఒక కొత్త సమస్య ఎదురవుతుంది. ఆ పసికందు వారు తెచ్చిన ప్రతి ఒక్క తడి తల్లి, పాలమ్మ వద్ద పాలు తాగడానికి నిరాకరిస్తాడు. అతడు ఎవరి వద్ద పాలు తాగడు, ఆకలితో అలమటిస్తున్నాడు. సరైన సమయంలో దూరం నుండి నిశ్శబ్దంగా గమనిస్తున్న మూసా అలైహిస్సలాం సోదరి ముందుకు వస్తుంది. ఆమె ధైర్యంగా రాజరక్షకులతో ఇలా అంటుంది: మీకోసం ఇతనిని సంరక్షించే మరియు ఇతని పట్ల యథార్థంగా ఉండే ఒక కుటుంబం గురించి నేను మీకు చెప్పనా? బిడ్డను రక్షించుకోవాలనే ఆరాటంలో వారు అంగీకరిస్తారు. ఆమె పరిగెత్తి తన తల్లిని తీసుకువస్తుంది. ఆ బిడ్డను ఆమె చేతుల్లో ఉంచిన మరుక్షణమే అతడు ప్రశాంతంగా పాలు తాగుతాడు. ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. తీవ్రమైన భయం కారణంగా తన కొడుకును నదిలో వదిలివేయవలసి వచ్చిన ఈ తల్లి ఇప్పుడు ఫిరౌన్ సొంత ప్యాలెస్లో నిలబడి ఉంది మరియు తన సొంత బిడ్డకు పాలు ఇచ్చినందుకు ఫిరౌన్ కుటుంబం నుండి ఆమెకు డబ్బు చెల్లించబడుతోంది. అల్లాహ్ చేసిన వాగ్దానం, నేను అతనిని నీ వద్దకు తిరిగి చేర్చుతాను, ఆమె ఎన్నడూ ఊహించని విధంగా నిజమైంది. ఈ కథలోని అత్యంత అందమైన పాఠాలలో ఇది ఒకటి. అల్లాహ్ కోసం మీరు దేనినైనా నిజంగా వదులుకున్నప్పుడు మీరు ఎన్నడూ ఊహించని మార్గాల్లో ఆయన దానిని మీకు తిరిగి ప్రసాదించగలడు. మూసా అలైహిస్సలాం ప్యాలెస్లో పెరుగుతారు, రాజకుటుంబ భోగభాగ్యాల మధ్య జీవిస్తారు. కాని ఆ గోడల వెలుపల ఉన్న బాధలను ఆయన చూడకుండా ఉండలేరు. ఆయన తన సొంత ప్రజలైన బనీ ఇశ్రాయిలీలు బానిసలుగా మారి దెబ్బలు తినడం చూస్తారు. ఒకరోజు నగరంలో నడుచుకుంటూ వెళ్తుండగా ఆయన ఇద్దరు వ్యక్తులు కొట్టుకోవడం చూస్తారు. ఒకరు ఈజిప్షియన్ ప్రభువు, మరొకరు బనీ ఇశ్రాయిలుకు చెందిన వ్యక్తి. బనీ ఇశ్రాయిలు వ్యక్తి సహాయం కోసం మూసాను పిలిచాడు. ఆ అన్యాయానికి చలించి మూసా జోక్యం చేసుకుని ఆ బాధితుడిని రక్షించడానికి ఈజిప్షియన్పై దెబ్బ వేస్తారు. కాని మూసా ఎంతో బలశాలి. ఆ ఒక్క దెబ్బకు ఆ ఈజిప్షియన్ అనుకోకుండా మరణిస్తాడు. మూసా అలైహిస్సలాం తీవ్ర ఆవేదనకు గురవుతారు. ఒక ప్రాణం తీయాలనే ఉద్దేశం ఆయనకు ఎన్నడూ లేదు. ఆయన వెంటనే పశ్చాత్తాపంతో అల్లాహ్ వైపు తిరిగి ఇలా ప్రార్థిస్తారు: రబ్బీ ఇన్నీ జలంతు నఫ్సీ ఫగ్ఫిర్లీ, నా ప్రభువా, నిశ్చయంగా నేను నా ఆత్మకు అన్యాయం చేసుకున్నాను, కాబట్టి నన్ను క్షమించు. మరియు అత్యంత కరుణామయుడైన అల్లాహ్ ఆయనను క్షమిస్తాడు. కాని మరుసటి రోజే ఆయన బయటకు వెళ్ళినప్పుడు అదే బనీ ఇశ్రాయిలు వ్యక్తి మరొక ఈజిప్షియన్తో గొడవ పడటం చూస్తారు. మూసా మళ్లీ జోక్యం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి మూసా రావడం చూసి కంగారుపడి గట్టిగా అనేస్తాడు: ఓ మూసా, నిన్న ఒక వ్యక్తిని చంపినట్లు ఈ రోజు నన్ను కూడా చంపాలనుకుంటున్నావా? రహస్యం బయటపడింది. ఆ వార్త దావానలంలా వ్యాపించింది. త్వరలోనే నగరానికి అవతలి వైపు నుండి ఒక సహానుభూతిగల వ్యక్తి మూసాను హెచ్చరించడానికి పరుగెత్తుకుంటూ వచ్చాడు: అధికారులు నిన్ను ఉరితీయడానికి కుట్ర పన్నుతున్నారు, పారిపో. మూసా అలైహిస్సలాం ఈజిప్ట్ నుండి పారిపోతారు, ఒంటరిగా, డబ్బు లేకుండా, ఆహారం లేకుండా, ఎటువంటి ప్రణాళిక లేకుండా. ఒక యువరాజు కాస్త పారిపోయిన వాడిగా మారి తన తదుపరి అడుగును నడిపించడానికి పూర్తిగా అల్లాహ్పైనే ఆధారపడుతూ కఠినమైన ఎడారిలో ప్రయాణిస్తారు. రోజుల ప్రయాణం తర్వాత మూసా అలైహిస్సలాం పూర్తిగా అలసిపోయి మద్యాన్ ప్రాంతంలోని ఒక బావి వద్దకు చేరుకుంటారు.
స్థానిక కాపరుల సమూహం తమ మందలకు నీరు పెట్టడంలో బిజీగా ఉంది. పక్కన ఇద్దరు యువతులు తమ మేకలను ఆపుకుని ఓపికగా వేచి ఉండటం ఆయన గమనిస్తారు. ఆయన వారి వద్దకు వెళ్లి వారు తమ జంతువులకు నీరు ఎందుకు పెట్టడం లేదని అడుగుతారు. తమ తండ్రి వృద్ధుడని, తమకు సోదరులు లేరని, బావి వద్ద ఉన్న ఆ కఠినమైన పురుషులతో తాము పోటీ పడలేమని, అందుకే గుంపు వెళ్లిపోయే వరకు వేచి ఉండాలని వారు సమాధానమిస్తారు. తీవ్రమైన అలసట మరియు ఆకలి ఉన్నప్పటికీ మూసా అలైహిస్సలాం యొక్క ఉన్నతమైన వ్యక్తిత్వం బయటపడుతుంది. ఏమాత్రం సంకోచించకుండా ఆయన నీరు తోడి వారి మందకు తాగిస్తారు. ఆ తర్వాత ఆయన నిశ్శబ్దంగా ఒక చెట్టు నీడకు చేరుకుంటారు. అక్కడ కూర్చుని ఇల్లు లేకుండా, పైసా లేకుండా, తనకు తెలిసిన ప్రతిదానికి దూరంగా మూసా అలైహిస్సలాం ఒక అందమైన, నిస్సహాయ ప్రార్థన చేస్తారు. రబ్బీ ఇన్నీ లిమా అంజల్తా ఇలయ్య మిన్ ఖైరిన్ ఫఖీర్, నా ప్రభువా, నిశ్చయంగా నీవు నావైపు పంపే ఎలాంటి మేలుకైనా నేను విధిగా మొహతాజ్, అవసరంలో అయి ఉన్నాను. ఆయన నిర్దిష్టంగా ఏదీ డిమాండ్ చేయడు. ప్యాలెస్ లేదా విందు కావాలని అడగడు. ఆయన కేవలం నేను విరిగిపోయాను, నాకు నీ సహాయం కావాలి అంటాడు. ఇది గుర్తుంచుకోవలసిన ప్రార్థన, ఎందుకంటే మనమందరం ఏదో ఒక సమయంలో జీవితంలో అత్యంత దిగువ స్థాయికి చేరుకుంటాము. అక్కడ ఏమి అడగాలో కూడా తెలియదు, మనకు అల్లాహ్ సహాయం కావాలని మాత్రమే తెలుసు. కాసేపటికే ఆ ఇద్దరు స్త్రీలలో ఒకరు సిగ్గుపడుతూ తిరిగి వస్తుంది. అతను చేసిన సహాయానికి ప్రతిఫలం ఇవ్వడానికి ఆమె తండ్రి తమ ఇంటికి ఆహ్వానిస్తున్నట్లు ఆమె తెలియజేస్తుంది. మూసా అలైహిస్సలాం అంగీకరించి ఆ వృద్ధుడితో తన కథనంతటినీ పంచుకుంటారు. చాలామంది పండితులు ఆ గౌరవనీయ వృద్ధుడు స్వయంగా ప్రవక్త షుఐబ్ అలైహిస్సలాం లేదా ఆయన వంశానికి చెందిన ఒక ధార్మిక బంధువు అని పేర్కొన్నారు. మూసా యొక్క బలాన్ని, నిజాయితీని చూసి కుమార్తెలలో ఒకరు తన తండ్రికి సలహా ఇస్తుంది. ఓ నా తండ్రి, ఇతనిని పనిలో పెట్టుకోండి. నిశ్చయంగా మీరు పనిలో పెట్టుకోదగిన వారిలో అత్యుత్తమ వ్యక్తి బలవంతుడు మరియు నమ్మకస్థుడైన వాడే. ఆ తండ్రి మూసా అలైహిస్సలాం ముందు ఒక ప్రతిపాదన ఉంచుతాడు. తన కుమార్తెలలో ఒకరిని వివాహం చేసుకోమని, దానికి ప్రతిఫలంగా 8 ఏళ్లపాటు కాపరిగా పనిచేయాలని, ఆయన కావాలనుకుంటే 10 ఏళ్లు చేయవచ్చు. మూసా అలైహిస్సలాం అంగీకరిస్తారు. అలా ఈజిప్ట్ మాజీ యువరాజు, ఎడారిలో పారిపోయిన వ్యక్తి, ప్రపంచంలోని ఒక నిశ్శబ్ద, ప్రశాంతమైన మూలలో తదుపరి దశాబ్దం పాటు ఒక వినమ్రమైన కాపరిగా, ఒక కుటుంబ పెద్దగా మారతాడు. సంవత్సరాలు గడుస్తాయి. మధ్యాన్లో మూసా అలైహిస్సలాం సమయం ముగుస్తుంది. ఒక చీకటి, చలి రాత్రి తన కుటుంబంతో ప్రయాణిస్తున్నప్పుడు ఒక పర్వతం, సినాయ్ పర్వతం, కోహెతూర్ వైపు దూరంగా ఒక నిప్పు వెలుగుతుండటం ఆయన చూస్తారు. తన కుటుంబానికి చలి కాచుకోవడానికి ఒక మండే కొయ్యను తీసుకురావచ్చనే ఆశతో లేదా దారి అడగడానికి ఎవరైనా దొరుకుతారనే ఆశతో వారిని వేచి ఉండమని చెబుతారు. ఆయన ఆ వెలుగు దగ్గరకు వెళ్లగానే ఒక పవిత్రమైన చెట్టు నుండి ఒక అద్భుతమైన స్వరం ఆయనను పిలుస్తుంది. ఇది కల కాదు, దేవదూత మాట్లాడుతున్నది అంతకంటే కాదు. అది స్వయంగా అల్లాహ్ ఆయనతో నేరుగా మాట్లాడుతున్నాడు. నిశ్చయంగా నేనే అల్లాహ్ను, సకల లోకాల ప్రభువును. మూసా అలైహిస్సలాం ను తన చెప్పులు విప్పమని అడుగుతారు, ఎందుకంటే ఆయన పవిత్రమైన తువా లోయలో నిలిచి ఉన్నారు. రాబోయే భారీ బాధ్యతకు ఆయనను సిద్ధం చేయడానికి అల్లాహ్ ఆయనకు అద్భుతాలను ప్రసాదిస్తాడు. ఆయన చేతిలోని కర్ర ఒక పెద్ద, పాకే పాముగా మారుతుంది. ఆపై అల్లాహ్ మూసా అలైహిస్సలాం ను ఆజ్ఞాపిస్తాడు. తన చేతిని తన అంగీ లోపల ఉంచమని. ఆయన దానిని బయటకు తీసినప్పుడు అది ఒక అద్భుతమైన, మచ్చలేని తెల్లటి వెలుగుతో ప్రకాశిస్తుంది. ఆపై భారీ ఆజ్ఞ వస్తుంది, ఫిరౌన్ వద్దకు వెళ్ళు. నిశ్చయంగా అతడు హద్దులు మీరిపోయాడు. ఈ ఆజ్ఞ యొక్క బరువును ఆలోచించండి. మూసా అలైహిస్సలాం ను ఒక అపరిచితుడి వద్దకు పంపడం లేదు. ఆయన ఏ ప్యాలెస్ నుండి పారిపోయారో అదే ప్యాలెస్కు తిరిగి పంపబడుతున్నారు, తనను పెంచిన మరియు ఒకప్పుడు తనను చంపాలనుకున్న క్రూరుడిని ఎదుర్కోవడానికి. మూసా అలైహిస్సలాం ఈ బాధ్యత యొక్క మానవ బరువును అనుభవిస్తూ చరిత్రలో నమోదైన అత్యంత శక్తివంతమైన ప్రార్థనలలో ఒకటి చేస్తారు. రబ్బీష్రహ్ లీ సద్రీ
వయస్సిర్లీ అమ్రీ వహ్లుల్ ఉగ్దతం మిన్ లిసాని యఫ్కహూ ఖౌలీ. నా ప్రభువా, నా కోసం నా వక్షస్థలాన్ని తెరువుము, నా పనిని నాకు సులభతరం చేయుము, నా నాలుక ముడిని విప్పుము, తద్వారా వారు నా మాటను అర్థం చేసుకోగలరు. ఆయన తన పరిమితులను బహిరంగంగా అంగీకరిస్తూ, తన నాలుక అంత స్పష్టంగా లేదని పేర్కొంటూ, తన సోదరుడైన హారూన్ను తన భాగస్వామిగా నియమించమని అల్లాహ్ను అడుగుతాడు. అతడు నాకంటే స్పష్టంగా మాట్లాడగలడు, కాబట్టి అతడిని నాకు సహాయంగా పంపించు. నిశ్చయంగా వారు నన్ను తిరస్కరిస్తారని నేను భయపడుతున్నాను. అల్లాహ్ అతని ప్రార్థనను వెంటనే అంగీకరిస్తాడు, మరియు హారూన్ అలైహిస్సలాం ను అతనితో పాటు ప్రవక్త పదవికి పెంచుతాడు. ఇది ఎంతటి అద్భుతమైన పాఠం! అల్లాహ్ యొక్క గొప్ప ప్రవక్త మూసా అలైహిస్సలాం బహిరంగంగా తన బలహీనతలను అంగీకరించి సహాయం కోరారు. నేను దీనిని ఒంటరిగా చేయలేను అని చెప్పడంలో ఎలాంటి సిగ్గు లేదు. మూసా అలైహిస్సలాం మరియు హారూన్ అలైహిస్సలాం నేరుగా అత్యంత శక్తివంతమైన క్రూరుడి దర్బార్లోకి ప్రవేశిస్తారు. వారు వెంటనే తమను ఉరితీయగలిగే ఒక సందేశాన్ని అందిస్తారు: బనీ ఇశ్రాయేలులను విడిచిపెట్టండి మరియు ఏకైక నిజమైన దేవుడిని విశ్వసించండి. ఫిరౌన్ వారిని హేళన చేస్తాడు. అతడు మూసా అలైహిస్సలాం యొక్క గతాన్ని ప్రస్తావించి ఆయనను అవమానించడానికి ప్రయత్నిస్తాడు. అతడు అదే ప్యాలెస్లో పెరిగాడని, వారి ఆహారాన్ని తిన్నాడని, ఆపై ఒక నేరం చేసి పారిపోయాడని గుర్తుచేస్తాడు. మూసా వెనక్కి తగ్గరు. ఆయన సంపూర్ణ ధైర్యంతో సమాధానమిస్తారు. తన దైవిక సందేశాన్ని నిరూపించడానికి మూసా అలైహిస్సలాం తన కర్రను కిందకు వేస్తారు. మరుక్షణమే అది రాజదర్బార్ ముందే ఒక భారీ, సజీవమైన పాముగా మారుతుంది. ఫిరౌన్ భయపడినప్పటికీ లొంగిపోవడానికి ఇష్టపడని అహంకారంతో మూసా అలైహిస్సలాం ను అపఖ్యాతి చేయడానికి ఈజిప్ట్ నలుమూలల నుండి గొప్ప ఇంద్రజాలికులను పిలుస్తాడు. ఇది కేవలం మాయాజాలం అని పేర్కొంటూ, ప్రజా ఉత్సవం రోజున ఇంద్రజాలికులు తమ తాడులను, కర్రలను విసిరారు. మాయల ద్వారా నేల అంతా భయంకరమైన పాములతో నిండినట్లు అనిపిస్తుంది. జనం ఊపిరి బిగబట్టారు. అల్లాహ్ మూసాతో ఇలా అంటాడు: భయపడకు. నీ కుడి చేతిలో ఉన్న కర్రను కింద వేయి. మూసా అలైహిస్సలాం తన కర్రను వదులుతారు. అది మారిపోయి ఇంద్రజాలికులు సృష్టించిన ప్రతి ఒక్క భ్రమను నిజంగానే మింగేస్తుంది. అప్పుడు కథలో అత్యంత అందమైన మలుపు వస్తుంది. ఇంద్రజాలికులు మూసాను ఓడించడానికి ఫిరౌన్ అద్దెకు తీసుకున్న మరియు డబ్బు చెల్లించిన ఆ వ్యక్తులే వెంటనే నేలపై సాష్టాంగ నమస్కారంలో సుజూద్ పడిపోతారు. తమ విద్యలో నిపుణులు కావడం వల్ల ఇది మాయాజాలం కాదని, దైవిక శక్తి అని వారు వెంటనే గ్రహించారు. అక్కడే ఆ క్రూరుడి ముందే వారు ప్రకటిస్తారు: మేము మూసా మరియు హారూన్ యొక్క ప్రభువును విశ్వసించాము. ఫిరౌన్ కోపంతో ఊగిపోతాడు. అతడు వారిపై అరుస్తూ, వారి చేతులను, కాళ్లను వ్యతిరేక దిశల నుండి నరికివేస్తానని మరియు ఖర్జూర చెట్ల కాండాలపై ఉరితీస్తానని బెదిరిస్తాడు. కాని వారి సమాధానం చరిత్రలో పలికిన అత్యంత అద్భుతమైన విశ్వాస ప్రకటనలలో ఒకటి. వారు భూమిపై ఉన్న అత్యంత శక్తివంతమైన వ్యక్తి వైపు చూసి ప్రాథమికంగా ఇలా అంటారు: నీకు నచ్చింది చేసుకో. నువ్వు మాకు ఈ తాత్కాలిక ప్రాపంచిక జీవితంలో మాత్రమే హాని చేయగలవు. మేము సత్యం నుండి వెనక్కి తగ్గడం కంటే నీ శిక్షను ఎదుర్కోవడానికే ఇష్టపడతాము. కొద్ది క్షణాల్లోనే ఒక క్రూరుడి అద్దె సాధనాలుగా వచ్చిన వ్యక్తులు చరిత్రలోనే అత్యంత యథార్థమైన విశ్వాసులుగా మారారు. సన్మార్గం ఎవరికైనా ఎక్కడైనా చేరగలదని, వారి ప్రారంభ స్థానం ఎంత చెడ్డదైనా సరే అనేదానికి ఇది ఒక శాశ్వతమైన రిమైండర్. ఫిరౌన్ పట్టుదలగా బనీ ఇశ్రాయేలులను వెళ్లనివ్వడానికి నిరాకరిస్తాడు. కాబట్టి అల్లాహ్ హెచ్చరికలుగా సూచనలను పంపడం ప్రారంభిస్తాడు. ఈజిప్టుకు పశ్చాత్తాపపడటానికి పదే పదే అవకాశం ఇస్తాడు. సూరా అలరాఫ్ ఆయాత్ 130 నుండి 133 లో వివరించినట్లుగా ఆ దేశంపై తీవ్రమైన పరీక్షల శ్రేణి వస్తుంది. కరువు సంవత్సరాలు, వినాశకరమైన వరదలు, పంటలను నాశనం చేసిన మిడతల దాడి, ప్రజలను వేధించిన పేలు, వారి ఇళ్లలోకి నిండిపోయిన కప్పలు, మరియు చివరకు నైలు నది నీరు రక్తంగా మారిపోయింది. ప్రతిసారీ ఒక విపత్తు వచ్చినప్పుడు ఫిరౌన్ ప్రజలు భయాందోళనలకు గురై మూసా అలైహిస్సలాం వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చి బ్రతిమిలాడేవారు:
ఈ విపత్తును మా నుండి తొలగించమని నీ ప్రభువును ప్రార్థించు, మేము విశ్వసిస్తామని మరియు బనీ ఇశ్రాయేలులను వెళ్లనిస్తామని వాగ్దానం చేస్తున్నాము. కాని ప్రతిసారీ అల్లాహ్ శిక్షను తొలగించినప్పుడు వారు తమ వాగ్దానాన్ని ఉల్లంఘించి తమ అహంకారానికి తిరిగి వచ్చేవారు. ఈ చక్రం పదే పదే పునరావృతమైంది. ఇది చాలా సుపరిచితమైన మానవ బలహీనతను ప్రతిబింబిస్తుంది. మన అత్యంత చీకటి క్షణాల్లో మనం అల్లాహ్ను వేడుకుంటాము, ఆయన మన జీవితాలను సరిచేస్తే మనం మారిపోతామని వాగ్దానం చేస్తాము. కానీ కష్టం తొలగిపోయిన మరుక్షణమే మనం ఆయనను మరచిపోతాము. చివరకు స్వేచ్ఛా రాత్రి రానే వచ్చింది. రాత్రి వేళల్లో బనీ ఇశ్రాయేలులను ఈజిప్ట్ నుండి బయటకు నడిపించాలని అల్లాహ్ మూసాను ఆజ్ఞాపిస్తాడు. తన బానిసలు పారిపోయారని ఫిరౌన్ గ్రహించినప్పుడు అతడు కోపంతో రగిలిపోతాడు. అతడు తన సైన్యాన్నంతటినీ సమీకరించి అపారమైన బలగంతో వారిని వెంటాడుతాడు. తెల్లవారుజామున బనీ ఇశ్రాయేలులు ఎర్ర సముద్ర తీరానికి చేరుకుంటారు. వారు ముందుకు చూస్తారు, లోతైన నీరు తప్ప మరేమీ లేదు. వారు వెనుకకు చూస్తారు, ఫిరౌన్ యొక్క భారీ సైన్యం ధూళిని రేపుతూ దగ్గరవుతోంది. చిక్కుకుపోయి, భయపడి, దిక్కుతోచని స్థితిలో ప్రజలు నిరాశతో అరుస్తారు, మనం ఖచ్చితంగా దొరికిపోయాము. కానీ మూసా సమాధానం మానవ చరిత్రలోనే అత్యంత గొప్ప విశ్వాస ప్రకటనలలో ఒకటిగా నిలిచింది. కల్లా ఇన్న మయ్య రబ్బీ సయహదీన్. ఎంతమాత్రం కాదు. నిశ్చయంగా నాతో నా ప్రభువు ఉన్నాడు, ఆయన నాకు మార్గదర్శకత్వం చేస్తాడు. అల్లాహ్ మూసా అలైహిస్సలాం ను తన కర్రతో సముద్రాన్ని కొట్టమని ఆజ్ఞాపిస్తాడు. ఆయన అలా చేస్తాడు, మరియు ఒక నిజమైన అద్భుతం ఆవిష్కృతమవుతుంది. సముద్రం మధ్యలోకి చీలిపోతుంది. నీరు ఇరువైపులా ఎత్తైన పర్వతాల వలె నిలిచిపోతుంది. మధ్యలో పూర్తిగా ఎండిన మార్గం ఏర్పడుతుంది. బనీ ఇశ్రాయేలులు సురక్షితంగా అవతలి వైపునకు పరుగెత్తుతారు. మార్గం తెరిచి ఉండటం చూసి ఫిరౌన్ మరియు అతని సైన్యం మూర్ఖంగా వారి వెనుక దూకుతారు. కాని బనీ ఇశ్రాయేలుల చివరి వ్యక్తి అవతలి ఒడ్డున అడుగుపెట్టగానే అల్లాహ్ నీటిని తిరిగి యథాస్థానానికి రావాలని ఆజ్ఞాపిస్తాడు. నీటి భారీ గోడలు కూలిపోయి ఫిరౌన్ మరియు అతని సైన్యాన్నంతటినీ ముంచివేస్తాయి. సముద్రం చీలిపోవడం లాంటి మైండ్ బ్లోయింగ్ అద్భుతాన్ని చూసిన తర్వాత ఒక జాతి యొక్క కృతజ్ఞత శాశ్వతంగా స్థిరపడుతుందని మీరు అనుకుంటారు. కానీ మానవ నైజం చాలా బలహీనమైనది. సురక్షితంగా దాటిన కొద్దిసేపటికే బనీ ఇశ్రాయేలులు విగ్రహాలను ఆరాధించే ఒక పట్టణం గుండా వెళుతూ మూసా అలైహిస్సలాం తో ఇలా అంటారు, ఓ మూసా, వారికున్నట్లే మాకు కూడా ఒక దేవుడిని చేసివ్వు. ఆ తర్వాత ఎడారిలో దప్పిక మరియు వేడిని ఎదుర్కొన్నప్పుడు తాము ఈజిప్ట్లో బానిసలుగానే ఉండి ఉంటే బాగుండేదని తాము తినే ఆహారాన్ని ప్రేమగా గుర్తుచేసుకుంటూ ఫిర్యాదు చేశారు. ఇది మానవ బలహీనతపై ఒక నిజాయితీగల, స్పష్టమైన పరిశీలన. స్వేచ్ఛ అనేది కష్టమైన పని. నిన్న ఒక అద్భుతం జరిగినంత మాత్రాన పరీక్షలు స్వయంచాలకంగా మాయం కావు. కృతజ్ఞత అనేది ప్రతిరోజు స్పృహతో ఎంచుకోవలసిన విషయం. వినాశకరమైన అలలు తనను చుట్టుముట్టడం మరియు మరణం ఖాయమని తెలిసినప్పుడు ఫిరౌన్ చివరకు వాస్తవాన్ని గ్రహించాడు. అతడు ఇలా కేకలు వేశాడు, బనీ ఇశ్రాయేలులు ఎవరినైతే విశ్వసిస్తున్నారో ఆ దేవుడు తప్ప మరే దేవుడూ లేడని నేను విశ్వసిస్తున్నాను, మరియు నేను ముస్లింలలో, విధేయులలో ఒకడిని. కాని అతని మరణశయ్యపై చేసిన పశ్చాత్తాపం ఎందుకు తిరస్కరించబడింది? ఎందుకంటే నిజమైన పశ్చాత్తాపం, తౌబా, జీవితంలో స్వేచ్ఛగా రావాలి. ఒక వ్యక్తి సంపూర్ణ నిశ్చయంతో మరణ దేవదూతలను చూడకముందే రావాలి. ఫిరౌన్కు దశాబ్దాల అవకాశాలు, స్పష్టమైన అద్భుతాలు మరియు హెచ్చరికలు ఇవ్వబడ్డాయి. అయినప్పటికీ అతడు తన చివరి శ్వాస వరకు క్రూరత్వాన్ని ఎంచుకున్నాడు. అల్లాహ్ అతని నిస్సహాయ పిలుపుకు దైవిక తిరస్కరణతో సమాధానమిచ్చాడు, ఇప్పుడా? అంతకుముందు నువ్వు అవిధేయత చూపావు మరియు నువ్వు అవినీతిపరులలో ఒకడివిగా ఉన్నావు కదా? ఇది మనకు ఒక తీవ్రమైన పాఠాన్ని నేర్పుతుంది. మీ పశ్చాత్తాపంలో ఎన్నడూ ఆలస్యం చేయకండి. మనలో ఎవరికీ మన చివరి శ్వాస ఎప్పుడు వస్తుందో తెలియదు. అల్లాహ్ వైపు తిరగడానికి ఉత్తమ సమయం ఈరోజే, రేపు కాదు. అప్పుడు అల్లాహ్ ఒక అద్భుతమైన ప్రకటన చేశాడు. ఇది నేటికీ చరిత్రకారులను, శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తుంది. అల్లాహ్ ఖురాన్ సూరా యూనుస్ ఆయత్ 92లో ఇలా అన్నాడు,
కాబట్టి ఈ రోజు నీ తర్వాత వచ్చే వారికి నువ్వు ఒక సూచనగా నిలిచేందుకు నీ శరీరాన్ని మేము భద్రపరుస్తాము. సుభానల్లా. చాలా మంది ప్రాచీన రాజులు కేవలం చిత్రాలు లేదా పుస్తకాల ద్వారా మాత్రమే గుర్తుంచుకోబడతారు. కాని ఫిరౌన్ ప్రతి భావి తరానికి ఒక ప్రత్యక్ష పాఠంగా మారాడు. మానవుడు ఎంత శక్తివంతుడు, ధనవంతుడు, ప్రసిద్ధుడు లేదా అహంకారి అయినప్పటికీ ప్రతి ఒక్కరూ అంతిమంగా సకల లోకాల ప్రభువు ముందు నిలబడవలసిందే అనేదానికి ఒక శాశ్వతమైన రిమైండర్గా అతని శరీరం అల్లాహ్ సంకల్పంతో ఉద్దేశపూర్వకంగా భద్రపరచబడింది. ఈ రోజు ప్రజలు ప్రాచీన ఈజిప్షియన్ ఫిరౌన్ల భద్రపరచబడిన మమ్మీలను చూసినప్పుడు వారు చరిత్రను దాటి ఆధ్యాత్మిక సత్యాన్ని చూడాలి. శక్తి అల్లాహ్ను ఓడించలేదు. అహంకారం మరణం నుండి తప్పించుకోలేదు. సామ్రాజ్యాలు వస్తాయి, సామ్రాజ్యాలు పోతాయి, కాని అల్లాహ్ మాత్రమే శాశ్వతంగా ఉంటాడు. మూసా అలైహిస్సలాం ను తర్వాత అల్లాహ్ 40 రాత్రులు ఉపవాసం ఉండి తౌరాత్ పలకలను స్వీకరించడానికి కూరెతూర్ పర్వతానికి పిలుస్తాడు. ఆయన ప్రజలను నడిపించడానికి తన సోదరుడైన హారూన్ను బాధ్యుడిగా వదిలివెళతాడు. మూసా అలైహిస్సలాం దూరంగా ఉన్నప్పుడు అస్సామిరి అనే ఒక మోసపూరిత వ్యక్తి ప్రజలు ఈజిప్ట్ నుండి తెచ్చిన బంగారు ఆభరణాలను తీసుకుని వాటిని కరిగించి ఒక బంగారు దూడను తయారు చేస్తాడు. అది ఒక బోలు ఊదినట్లు శబ్దం చేస్తుంది. ఆశ్చర్యకరంగా సముద్రం చీలిపోవడాన్ని చూసిన కొద్దిసేపటికే ప్రజలు ఈ బంగారు దూడను ఆరాధించడం ప్రారంభిస్తారు. హారూన్ అలైహిస్సలాం వారిని ఆపడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఇది ఒక ప్రమాదకరమైన పరీక్ష అని మరియు అల్లాహ్ మాత్రమే వారి ప్రభువు అని హెచ్చరిస్తారు. కాని ఆ గుంపు ఆయనపై పడి ఆయనను చంపేస్తామని బెదిరిస్తుంది మరియు హారూన్ అలైహిస్సలాం తన సోదరుడు తిరిగి రాకముందే దేశం శాశ్వతంగా విచ్ఛిన్నం కాకుండా ఉండేందుకు వారితో పోరాడకుండా తనను తాను నిగ్రహించుకుంటారు. మూసా అలైహిస్సలాం పర్వతం నుండి దిగివచ్చి తన ప్రజలు ఒక విగ్రహాన్ని ఆరాధించడం చూసినప్పుడు ఆయన దుఃఖం, కోపంతో మునిగిపోతారు. ఆ షాక్లో ఆయన పలకలను కిందపడేసి తన సోదరుడైన హారూన్ అలైహిస్సలాం గడ్డం, తలను పట్టుకుని దీనిని ఎందుకు అనుమతించావని నిలదీస్తారు. హారూన్ అలైహిస్సలాం ఎటువంటి కోపం లేకుండా మృదువుగా సమాధానమిస్తూ తన అసాధ్యమైన పరిస్థితిని వివరిస్తారు. ఓ నా తల్లి కుమారుడా, నిశ్చయంగా ప్రజలు నన్ను అణచివేశారు మరియు నన్ను చంపబోయారు. కాబట్టి శత్రువులు నాపై నవ్వేలా చేయకు మరియు నన్ను అన్యాయం చేసిన ప్రజలలో చేర్చకు. తన సోదరుడి అమాయకత్వాన్ని మరియు ఆ తీవ్రమైన పరీక్షను గ్రహించిన మూసా అలైహిస్సలాం కోపం వెంటనే గాఢమైన ప్రేమగా మారిపోతుంది. ఇద్దరు సోదరులు కలిసి అల్లాహ్ వైపు తిరిగి క్షమాపణ మరియు కరుణ కోసం ప్రార్థిస్తారు. ఈ క్షణం ఎంతో సున్నితమైనది. ప్రవక్తలు సైతం, ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకునే సోదరులు సైతం సహజమైన మానవ భావోద్వేగాలను మరియు తప్పుగా అర్థం చేసుకోవడాన్ని అనుభవించవచ్చని ఇది చూపిస్తుంది. నిజంగా ముఖ్యమైనది ఏమిటంటే వారు ఎంత త్వరగా మృదుత్వానికి, ఐక్యతకు మరియు అల్లాహ్ వైపునకు తిరిగి వచ్చారు అనేది. సినాయ్ ఎడారి యొక్క కఠినమైన అరణ్యంలో వారు సుదీర్ఘకాలం సంచరించిన సమయంలో అల్లాహ్ బనీ ఇశ్రాయేలులను వదిలిపెట్టలేదు. ఆయన వారికి అద్భుతమైన మేఘాలతో నీడను ఇచ్చాడు మరియు వారికి మన్నా మరియు సల్వా, ఒక తీపి, జీవనాధారమైన ఆహారం మరియు కాల్చిన పూరేడు పిట్టలను ప్రసాదించాడు. వారు వ్యవసాయం, కోతలు లేదా ఎటువంటి పని చేయవలసిన అవసరం లేకుండా నేరుగా ఆకాశం నుండి పంపబడ్డాయి. అయినప్పటికీ ఈ అద్భుతమైన సౌలభ్యం ఉన్నప్పటికీ వారు అసహనానికి గురయ్యారు. వారు మూసా అలైహిస్సలాం వద్దకు వచ్చి ఫిర్యాదు చేశారు, మేము ఒకే ఆహారాన్ని తిని అలసిపోయాము. మా కోసం భూమి యొక్క మూలికలు, దోసకాయలు, వెల్లుల్లి, పప్పులు మరియు ఉల్లిపాయలను పండించమని నీ ప్రభువును ప్రార్థించు. మూసా అలైహిస్సలాం సమాధానం ఒక నాయకుడిగా అతని తీవ్రమైన హృదయ వేదనను పూర్తిగా తెలియజేస్తుంది. మీరు ఉత్తమమైన దానికి బదులుగా తక్కువ రకమైన దానిని మార్చుకోవాలనుకుంటున్నారా? ఇది మూసా అలైహిస్సలాం యొక్క నాయకుడిగా జీవితంలో ఒక బాధాకరమైన, పదే పదే వచ్చే అంశం. ఆయన అంతా సరిగ్గా చేశారు, ఒకదాని తర్వాత ఒకటి అద్భుతాలను తెచ్చారు మరియు వారికోసం తన జీవితాన్నంతటినీ త్యాగం చేశారు. అయినప్పటికీ ఆయనకు నిరంతరం మొండితనం, ఫిర్యాదులు మరియు తీవ్రమైన కృతజ్ఞతారాహిత్యం ఎదురయ్యాయి. ఇది నిజమైన ఓర్పు, సబ్ర్
మరియు నాయకత్వానికి నిజంగా ఎంత ఖర్చవుతుందో ఒక వాస్తవిక చిత్రాన్ని అందిస్తుంది. వారు చివరకు పవిత్ర భూమి సరిహద్దులకు చేరుకున్నప్పుడు మూసా అలైహిస్సలాం ప్రజలను అందులోకి ప్రవేశించి దానిని స్వాధీనం చేసుకోమని ఆజ్ఞాపించారు. అల్లాహ్ దానిని వారి కోసం రాసి ఉంచాడని మరియు వారు కేవలం ధైర్యం కలిగి ఉంటే వారికి విజయాన్ని ప్రసాదిస్తాడని భరోసా ఇచ్చారు. కానీ అక్కడ నివసిస్తున్న శక్తివంతమైన దేశాలకు భయపడి ప్రజలు ఖచ్చితంగా నిరాకరించారు. వారు తమ ప్రవక్త వైపు చూసి ఆశ్చర్యకరమైన అగౌరవ మాటలు పలికారు. వెళ్ళు, నువ్వు మరియు నీ ప్రభువు వెళ్ళి పోరాడండి. మేము ఇక్కడే కూర్చుంటాము. మూసా అలైహిస్సలాం పూర్తిగా విరిగిపోయారు. ఆయన ఒంటరిగా అల్లాహ్ వైపు తిరిగి తనపై మరియు తన సోదరుడు హారూన్పై తప్ప తనకు ఎవరిపైనా నియంత్రణ లేదని అంగీకరిస్తూ అల్లాహ్ను తమకు మరియు ఈ తిరుగుబాటు ప్రజలకు మధ్య తీర్పు చెప్పమని వేడుకున్నారు. వారి పిరికితనం ఫలితంగా ఈజిప్ట్ వదిలి వచ్చిన తరం ఆ భూమిలో ప్రవేశించకుండా అల్లాహ్ నిషేధించాడు. వారు 40 సంవత్సరాలపాటు సినాయ్ అరణ్యంలో సంచరించవలసి వచ్చింది. ఆ తరం అంతరించిపోయేలా, తద్వారా స్వేచ్ఛలో పెరిగిన మరియు ధైర్యంతో కూడిన ఒక కొత్త తరం పెరిగి పెద్దదై చివరకు ఆ భూమిలోకి ప్రవేశించవచ్చు. తన ప్రజలను ఇంటికి తీసుకురావడానికి తన జీవితాన్నంతటినీ ధారపోసిన ఒక ప్రవక్త యొక్క దుఃఖాన్ని ఊహించుకోండి. వారు ముగింపు రేఖ వద్ద అల్లాహ్ వాగ్దానంపై భయాన్ని ఎంచుకోవడం చూడటం ఎంత బాధాకరం. సహీహ్ అల్-బుఖారీలో నమోదైన ఒక అందమైన హదీసు భూమిపై మూసా అలైహిస్సలాం జీవితం ఎలా ముగిసిందో వివరిస్తుంది. మరణ దేవదూత ఒక మనిషి రూపంలో మూసా అలైహిస్సలాం ఆత్మను తీయడానికి వచ్చినప్పుడు మూసా అలైహిస్సలాం ఒక ఆశ్చర్యకరమైన అత్యంత మానవ సహజమైన ప్రతిచర్యలో అతడిని కొట్టాడు. దాంతో దేవదూత కన్ను దెబ్బతింది. దేవదూత అల్లాహ్ వద్దకు తిరిగి వెళ్లి ఇలా అన్నాడు, మరణించడానికి ఇష్టపడని ఒక సేవకుడి వద్దకు నన్ను పంపారు. అల్లాహ్ వెంటనే దేవదూత కంటిని బాగుచేసి అతడిని ఒక ఎంపికతో తిరిగి పంపాడు. ఆయన మూసా అలైహిస్సలాం నువ్వొక ఎద్దువీపుపై తన చేతిని ఉంచమని చెప్పాడు. అతని అరచేతి కిందకు వచ్చే ప్రతి ఒక్క జుట్టుకు బదులుగా అతనికి మరొక పూర్తి సంవత్సరం ఆయుష్షు ఇవ్వబడుతుంది. మూసా అలైహిస్సలాం విని ఒక సాధారణ ప్రశ్న అడిగారు, ఓ నా ప్రభువా, ఆ తర్వాత ఏమి జరుగుతుంది? అల్లాహ్ సమాధానమిచ్చాడు, ఆపై మరణం. మూసా అలైహిస్సలాం ఈ ప్రపంచం యొక్క తాత్కాలిక స్వభావాన్ని అర్థం చేసుకుని ఇలా గుసగుసలాడారు, అయితే అది ఇప్పుడే కానివ్వు. తన చివరి హృదయ విదారక ప్రార్థనలో మూసా అలైహిస్సలాం అల్లాహ్ను తన మరణశయ్యను తాను జీవితాంతం తహతహలాడిన ఆ పవిత్ర భూమికి కేవలం ఒక రాయి విసిరేంత దూరంలోకి చేర్చమని కోరారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత తన అనుచరులతో ఇలా అన్నారు, నేను అక్కడ ఉంటే ఎర్రటి ఇసుక తిన్నె కింద దారి పక్కన ఉన్న ఆయన సమాధిని మీకు చూపేవాడిని. ఈ ముగింపులో లోతైన హృదయాన్ని కదిలించే విషయం ఉంది. తన ప్రజలను ఇంటికి చేర్చడానికి తన ఉనికిని అంకితం చేసిన ఒక వ్యక్తి తన చివరి క్షణాల్లో కనీసం తాను ప్రేమించిన భూమి కనిపించేంత దూరంలో ఖననం చేయబడాలని కోరుకోవడం. మూసా అలైహిస్సలాం కథ నుండి పాఠాలు. మనం ఈ అద్భుతమైన కథను ముగిస్తున్నప్పుడు ఈ 8 ముఖ్యమైన పాఠాలను మన దైనందిన జీవితంలోకి తీసుకువెడదాం. 1. నమ్మకం సరైనది కావడానికి తార్కికంగా ఉండవలసిన అవసరం లేదు. మూసా అలైహిస్సలాం తల్లి తన బిడ్డను నదిలో వేయాలనే భయంకరమైన ఆజ్ఞకు లోబడింది, మరియు అదే నది అతని రక్షణకు మార్గంగా మారింది. అల్లాహ్ యొక్క ప్రక్రియను నమ్మండి. 2. మీరు భయపడే ప్రమాదం లోపలే అత్యంత సురక్షితమైన ప్రదేశంలో అల్లాహ్ మిమ్మల్ని ఉంచగలడు. మూసా అలైహిస్సలాం తనను వేటాడుతున్న క్రూరుడి ముక్కు కిందే పెరిగాడు. అల్లాహ్ మిమ్మల్ని రక్షిస్తుంటే ఏదీ మీకు హాని చేయలేదు. 3. సహాయం కోరడం బలహీనత కాదు. అల్లాహ్ యొక్క గొప్ప ప్రవక్త కూడా బహిరంగంగా తన నాలుక ముడిని అంగీకరించి తన గొప్ప పరీక్షను ఎదుర్కొనే ముందు ఒక భాగస్వామిని కోరారు. 4. సన్మార్గం ఎవరికైనా ఏ సమయంలోనైనా చేరగలదు. ఫిరౌన్ ఇంద్రజాలికులు కేవలం ఒకే ఒక్క మధ్యాహ్నంలో ఒక క్రూరుడి అద్దె సాధనాల నుండి విశ్వాసం యొక్క గొప్ప అమరవీరులుగా మారారు. ఎవరిపైనా ఆశను వదులుకోవద్దు. 5. అద్భుతాలు మానవ బలహీనతను తుడిచిపెట్టవు. బనీ ఇస్రాయిలులు సముద్రం చీలిపోవడాన్ని చూశారు,
అయినప్పటికీ వారు ఆ వెంటనే ఒక విగ్రహాన్ని కోరారు. విశ్వాసం అనేది ఒక కండరం లాంటిది, దానిని ప్రతిరోజూ కృతజ్ఞత ద్వారా కాపాడుకోవాలి. 6. గొప్ప నాయకులు కూడా నిశ్శబ్ద దుఃఖాన్ని మోస్తారు. మూసా అలైహిస్సలాం కథ కేవలం విజయం యొక్క కథ కాదు, ఇది హృదయ వేదన, కన్నీళ్లు మరియు తాను ప్రేమించిన ప్రజలు వినాశకరమైన ఎంపికలను చేసుకోవడం చూసిన కథ. సరైన పని చేయడం అంటే జీవితం దుఃఖం లేకుండా ఉంటుందని కాదు. 7. ఒక సాధారణ, నిజాయితీ గల ప్రార్థన సరిపోతుంది. మీ వద్ద మాటలు లేనప్పుడు కేవలం ఇలా చెప్పండి: నా ప్రభువా, నిశ్చయంగా నీవు నా వైపు పంపే ఎలాంటి మేలుకైనా నేను అవసరంలో ఉన్నాను. అల్లాహ్ మీ హృదయం యొక్క చెప్పని బరువును వింటాడు. 8. కోపం అనేది సహజమైన మానవ భావోద్వేగం కావచ్చు, దానికి తదుపరి మృదుత్వం మరియు జవాబుదారీతనం తోడైనంత కాలం. మూసా అలైహిస్సలాం మరియు హారూన్ అలైహిస్సలాం తమ తీవ్రమైన వాదన తర్వాత ఎంత త్వరగా రాజీ పడ్డారో, అది ఈ రోజు మన కుటుంబాలలో అవసరమైన సరైన పరిపక్వత, ప్రేమ మరియు వినమ్రతకు ఆదర్శంగా నిలుస్తుంది. సోదర సోదరీమణులారా, మూసా అలైహిస్సలాం కథ ఏదో త్వరగా, తప్పులు లేకుండా ముగిసిపోయే ఒక చందమామ కథ కాదు. ఇది ఒక బుట్టలో పసికందుగా, ఎడారిలో ఒంటరిగా పారిపోయిన వ్యక్తిగా మరియు గర్జించే సముద్రం ముందు ఒక ధైర్యవంతుడైన నాయకుడిగా అల్లాహ్ను నమ్మిన ఒక వ్యక్తి యొక్క నిజమైన, పట్టుదల కలిగిన కథ. ఆయన తన చివరి శ్వాస వరకు పట్టుదలతో నిలిచారు. ఆయనను పూర్తిగా నమ్మేవారిలో, సౌలభ్యం ఉన్న సమయంలో వినమ్రంగా ఉండేవారిలో, పరీక్షల సమయంలో పట్టుదలతో ఉండేవారిలో మరియు పవిత్రమైన విశ్వాసంతో నిండిన హృదయాలతో ఆయనను కలుసుకునే వారిలో అల్లాహ్ మనల్ని చేర్చుగాక. ఆమీన్. మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా సబ్స్క్రైబర్స్ అందరికీ మీ అద్భుతమైన మద్దతుకు చాలా ధన్యవాదాలు. జజాకల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.